బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి కాలరీస్ అలాగే నైని బొగ్గు వ్యవహారాలకు సంబంధించిన వివాదం ఎంత పెద్ద చర్చకు దారితీసిందో చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ అయితే గవర్నర్ను కలిసి దానికి సంబంధించిన కొన్ని ఆధారాలను కూడా ఇచ్చినట్టు తెలుస్తూ ఉన్నది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, అలాగే జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, అలాగే పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తదితరులు అయితే మొత్తం బీఆర్ఎస్ ఎల్పీ మొత్తం గవర్నర్ని కలవడానికి లోక్ భవన్కి వెళ్ళినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. ఈ సందర్భంగా కేటీఆర్ గవర్నర్తో భేటీ అయ్యి దానికి సంబంధించిన వినతి పత్రాన్ని కూడా అందజేస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఆ తర్వాత కేటీఆర్ నేరుగా ప్రెస్ దగ్గరికి వచ్చి మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆయన ఏదైతే సింగరేణి బొగ్గు వ్యవహారాలకు సంబంధించి ఎందుకు ప్రభుత్వము ఇంత అజాగ్రత్తతో వ్యవహరిస్తుంది, అందులో జరుగుతున్న స్కామ్ ఏంటి, అందులో జరుగుతున్న లూటీలు ఏంటి, అన్ని విషయాలను మీడియాతో వివరించే ప్రయత్నం చేశారు. అయితే మా పార్టీ తరఫున గౌరవ శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యుల బృందం, అలాగే సీనియర్ నాయకుల బృందం అందరూ కూడా గవర్నర్ను కలిసి విజ్ఞప్తి పత్రాన్ని అందజేసినట్లుగా ఆయన మీడియాకు తెలియజేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, ముఖ్యంగా సింగరేణిలో జరుగుతున్న దోపిడీ విషయంలో వారికి తగిన ఆధారాలతో పాటు వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది అన్నట్లుగా ఆయన మీడియా ముఖంగా వ్యక్తపరిచారు. సింగరేణిలో అవినీతి జరుగుతున్నదని ఆధారాలతో సహా శాసనసభ పక్ష ఉపనాయకులు, మాజీ మంత్రి హరీష్ రావు, అలాగే పత్రికా అంటే హరీష్ రావు తదితరులతో పాటు అక్కడికి వెళ్ళినట్టు కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే దీనికి మీడియా కూడా సహకరించిందన్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు. కేవలం మాట్లాడమే కాదు, ఆధారాలతో సహా ఈరోజు పూర్తి స్థాయిలో ఈ కుంభకోణాన్ని బట్టబయలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే దాన్ని డైవర్ట్ చేయడానికి, ప్రజల అటెన్షన్ని దృష్టి మళ్లించడానికి విచారణ పేరిట ఇవాళ ఒకరు తర్వాత ఒకరు పిలుస్తున్న విషయం కూడా ఆయన ఉద్ఘాటించారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో చీఫ్ మినిస్టర్ కాదు, సీఎం అంటే కోల్ మాఫియా అన్నట్లు, సీఎం చీఫ్ మినిస్టర్ కాదు కోల్ మాఫియా అన్నట్లుగా ఆయన అభివర్ణించారు. అయితే ఈ కుంభకోణాన్ని రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా సింగరేణి ప్రాంతంలో ఉండే కార్మిక సోదరులు కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి, అలాగే చాలా స్పష్టంగా ఆధారాలతో సహా తాము బయట పెట్టిన తర్వాత, ముఖ్యంగా తాము లేవనెత్తిన కొన్ని ప్రశ్నల విషయంలో ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఒక సమాధానం కూడా రావలేదన్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఈ విషయంలో స్పందించాల్సిన ముఖ్యమంత్రి గారేమో అప్పుడప్పుడు ఫుట్బాల్ ఆడుతున్నాడు సింగరేణితో, లేదా ఇవాళ విదేశాల్లో తిరుగుతూ ఏదో పాఠాలు నేర్చుకుంటూ అంటూ ఫోటోలకు ఫోజులు కొడుతూ ఉన్నారు. కానీ తాను వారికి గుర్తు చేస్తూ ఉన్న ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలి, చదువుకోవాల్సిన టైంలో చదువుకోక ఇప్పుడు చదువుకుంటానంటే ఏం వస్తుంది అన్నట్లు ఆయన పైన ఎద్దేవా చేసినట్లుగా కేటీఆర్ మాట్లాడారు. 10 కోట్ల రూపాయల సింగరేణి నిధులు, సింగరేణి సంస్థకు సంబంధించిన నిధులు ఫుట్బాల్ పేరిట దుర్వినియోగం జరిగిందన్నట్లుగా ఆయన ఆరోపణలు చేశారు. ఈ రాష్ట్ర ప్రజలతో మీరు ఎలాగో ఫుట్బాల్ ఆడుతున్నారు, కానీ సింగరేణి సంస్థతో కూడా ఫుట్బాల్ ఆడుతూ 10 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి ఈరోజు ఆ సంస్థకి తీరని అన్యాయం చేశారు రేవంత్ రెడ్డి గారు అన్నట్లుగా వ్యాఖ్యానించారు. ఒక స్కామ్కి సంబంధించి ఇన్ని ఆధారాలు బయటపెడితే కూడా ఒక్క స్కామ్ సంబంధించి కూడా ఇప్పటి వరకు పాలకుల వైపు నుంచి సమాధానం లేదన్నట్లుగా వ్యాఖ్యానించారు. టెండర్ల విషయంలో గతంలో ఎన్నడూ లేని సైట్ విజిట్ సర్టిఫికేషన్, అంటే మీరు సైట్ మీదకి రావాలి, అక్కడికి వచ్చినట్టు సర్టిఫికేట్ తీసుకోవాలి అన్న నిబంధన పారదర్శకతకు పాత్ర వేసినట్టు ఉన్నదన్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు. భారతదేశంలో ఎక్కడా లేని ఓ కోల్ గనిలో లేని, ఏ కోల్ గనిలో లేని, ఏ బొగ్గు గనిలో లేని నిబంధన ఇక్కడనే ఎందుకు పెట్టినారు అంటే ఇంతవరకు సమాధానం రాదు అన్నట్లుగా ఆయన చెప్పారు. అలాగే 2018 నుంచి 2024 వరకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఆ సమయంలో ఇలాంటి సైట్ సెంటర్లు అంటే సైట్ విజిట్ లాంటి ఎలాంటి ఒక నిబంధనలు లేవు అని చెప్పేసి ఆయన గుర్తు చేశారు. అలాగే అన్ని టెండర్లు ట్రాన్స్పరెంట్గా బీఆర్ఎస్ హయాంలో పిలిచారన్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు. అందుకే ఆ రోజు అన్ని మైనింగ్ టెండర్లు, అన్ని మైనస్ టెండర్లు వచ్చాయని, ఎస్టిమేటెడ్ కాస్ట్ కంటే తక్కువ ఖర్చుకే సింగరేణికి డబ్బు ఆదా చేస్తూ ఆ రోజు జరిగిన మాట వాస్తవం కాదా అన్నట్లు ఆయన ప్రశ్నించారు. టెండర్లలో లేని షరతు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సైట్ విజిట్ సర్టిఫికేషన్ అనే విధానం ఎందుకు పెట్టారు, ఎవరికి లాభం చేయడానికి అన్నట్లుగా వ్యాఖ్యానించారు. నిబంధన అప్పటి నుంచి 9 నెలల్లో ఎన్ని సంస్థలు, ఇప్పటి వరకు ఎంతమంది కాంట్రాక్టర్లు సైట్ను సందర్శించారు,
మీకు ఎన్ని ఈమెయిల్స్ వచ్చాయి, ఎన్ని లేఖలు వచ్చాయి, ఎన్ని సర్టిఫికెట్లు సింగరేణి సంస్థ జారీ చేసింది అని ప్రశ్నించారు. ఒక సైట్ పేపర్ అంటే ఒక వైట్ పేపర్ శ్వేతపత్రం ప్రచురించండి అని డిమాండ్ చేస్తే ఇంతవరకు సమాధానం లేదన్నట్లుగా వ్యాఖ్యానించారు. కొంతమందికే సెలెక్టివ్గా ఎందుకు ఇచ్చారు మీరు, కొంతమందికే సెలెక్టివ్గా మీరు ఎందుకు మరి సంస్థలను ఎందుకు మరి ఎంచుకున్నారు అని చెప్పేసి ఆయన ప్రశ్నించారు. మిగతా వాళ్ళని ఎందుకు పక్కన పెడుతున్నారు అన్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు. ఇందులో రింగ్ మాస్టర్ సృజన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి బావమరిది కావున అంటే తాము అడిగితే ఇంతవరకు సమాధానం లేదు, అసలు సృజన్ రెడ్డి యొక్క పాత్ర పైన సమాధానం లేదన్నట్లుగా కేటీఆర్ వ్యాఖ్యానించారు. అలాగే ఒక నైని టెండర్లే కాదు, నైని బొగ్గు గని టెండర్లే కాదు, అన్ని టెండర్లను పారదర్శకత ఉండాలి అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. నైనిలో కూడా గతంలో 2021, 2022లో రెండుసార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు టెండర్లు పిలిచామని, కానీ ఆ రోజు సైట్ విజిట్ సర్టిఫికేషన్ అనే నిబంధన లేదని ఆయన మరొకసారి గుర్తు చేశారు. మరి ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవసరం లేనిది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ నిబంధన ఎందుకు అవసరమైంది అన్నట్లుగా వ్యాఖ్యానించారు. సోలార్ పవర్ స్కామ్ గురించి కూడా మేము బయటపెట్టాం. భారతదేశంలో ఎక్కడ మెగావాట్కు 2.5 నుంచి 3 కోట్లలో ఇవాళ సోలార్ నిర్మాణం జరుగుతుందా, కానీ తెలంగాణలో మాత్రం సింగరేణి పిలిచిన సోలార్ టెండర్లో మాత్రం 7 కోట్లు, 2.5-3 కోట్లలో అయ్యే పని దేశం మొత్తంలో ఒక తెలంగాణలో మాత్రం 7 కోట్లు ఎందుకు అవుతున్నది అన్నట్టు ఆయన ప్రశ్నించారు. ఇది స్కామ్ కాదా సోలార్ పవర్లో అని తాము నిలదీస్తే ఇంతవరకు సమాధానం లేదన్నట్లు వ్యాఖ్యానించారు. అలాగే ఎక్స్ప్లోజివ్స్, జిల్టన్ స్టిక్స్ 30% అదనంగా రేట్లు పెంచినట్లుగా ఆయన వ్యాఖ్యానించారు. డైరెక్టర్ నిలదీస్తే బోర్డులో వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు తప్ప కాంట్రాక్టర్లకు లాభం చేసే పనిలో మాత్రం కాంగ్రెస్ పార్టీ వెనకకు తగ్గలేదన్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. ఈ అన్ని విషయాలు ఇవాళ గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్లామని, కాంట్రాక్టర్లను బెదిరించి కాంట్రాక్టర్లను ఒక రింగు చేసి ఇవాళ ప్రజాధనాన్ని దోసుకుంటున్న తీరును వివరించడం జరిగిందన్నట్లుగా కేటీఆర్ మీడియా ముఖంగా వ్యాఖ్యానించారు. సిబిఐకి మొత్తం ఈ విషయాన్ని ఇవాళ గవర్నర్తో జరిగిన విషయాన్నింటినీ కిషన్ రెడ్డి గారికి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి ఆదేశాలు ఇవ్వండి అని చెప్పేసి గవర్నర్కి చెప్పినట్టు తెలుస్తూ ఉన్నది. అయితే సిబిఐకి ఇస్తారా, సిట్టింగ్ జడ్జికి ఇస్తారా, మీ ఇష్టం, ఎవరికి ఇస్తారో ఇవ్వండి, కానీ ప్రజాధనాన్ని కొల్లగొట్టే ఈ దుర్మార్గపు వ్యవస్థను, అటు సోలార్ పవర్లో కుంభకోణం, ఇటు సింగరేణి ఓబీ గనుల్లో కుంభకోణం, దీన్ని అడ్డుకోండి అని గవర్నర్కు విన్నవించినట్లుగా కేటీఆర్ అయితే చెప్పుకొచ్చారు. చూడాలి మరి ఈ గవర్నర్ భేటీ తర్వాత మరి గవర్నర్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, గవర్నర్ గారు తీసుకున్న నిర్ణయం పట్ల ఈ బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుంది, మరి దీన్ని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఎదుర్కొంటుంది అనేది అయితే వేచి చూడాలి. అవినీతి గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారిని ఈరోజు కలిసి ఈ రాష్ట్రాన్ని ఈరోజు మొత్తం కుదిపివేస్తున్న సింగరేణి బొగ్గు గనుల కుంభకోణం విషయంలో సవివరమైన నివేదిక, సవివరమైన విజ్ఞాపన పత్రం మా పార్టీ తరపున గౌరవ శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యుల బృందం, మా సీనియర్ నాయకుల బృందం అందరం కూడా కలిసి వారికి ఒక వివరమైన విజ్ఞాపన పత్రాన్ని రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, ముఖ్యంగా సింగరేణిలో జరుగుతున్న దోపిడీ విషయంలో వారికి అందజేయడం జరిగింది. సింగరేణిలో అవినీతి జరుగుతున్నదని ఆధారాలతో సహా మా శాసనసభ పక్ష ఉపనాయకులు, మాజీ మంత్రి పెద్దలు హరీష్ రావు గారు పత్రికా సమావేశం పెట్టి ఆధారాలతో సహా బయటపెట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో వణుకు మొదలైంది. మీడియా కూడా మాకు సహకరించి ఈ కుంభకోణాన్ని పూర్తి స్థాయిలో బట్టబయలు చేసేసరికి పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి. కేవలం మాట్లాడడమే కాదు, ఆధారాలతో సహా మరి ఈరోజు పూర్తి స్థాయిలో ఈ కుంభకోణాన్ని బట్టబయలు చేసినాం. సరిగా దాన్ని డైవర్ట్ చేయడానికి, ప్రజల అటెన్షన్ని దృష్టి మళ్లించడానికి విచారణ పేరిట ఇవాళ ఒకరి తర్వాత ఒకరిని పిలుస్తున్న విషయం కూడా మీకు తెలుసు. ఇవాళ సీఎం అంటే తెలంగాణలో చీఫ్ మినిస్టర్ కాదు, సీఎం అంటే కోల్ మాఫియాకి నాయకుడిగా ఇవాళ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా సింగరేణి కార్మికులు భావించే పరిస్థితి వచ్చింది. గౌరవనీయులైన